Yeah, all set, and the time is almost 5:49. Bye. వన్ నాట్ సిక్స్ ఉందా మా దీంట్లో ట్యాంక్ ఫుల్ అవ్వాలంటే హాస్టల్ అమ్ముకోవాలి ఇప్పుడు. भाई जरा जल्दी करो ना. ఏంటి వాడు దిగటోడు లేడా బంగ్లా. जरा जल्दी करो ना, एक टैंक फुल कर दो ना. So good morning YouTube, namaste ellarkum, welcome to the channel once again, back with another log. And Sriman sanni chaala రోజుల తర్వాత లాగ్ చేస్తున్నాడు. So this is a setup, and all you know, I'm traveling to Tirupati and I'm solo. Impressive. Yeah, మళ్ళీ బ్యాక్ టు ది కెరియర్. అంటే నా స్టార్టింగ్ సోలో రైడ్స్ ఎలా చేస్తానో మళ్ళీ శ్రీమాన్స్ అని సోలోకి వచ్చేసాడు తిరుపతి రైడ్తో. ఏంటంటే ఇంకా తుఫాన్ సైక్లోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో పంపి అని చెప్పారంట. సో అందుకనే రాలేదు మా ఫ్రెండ్స్. బట్ నో ప్రాబ్లమ్, శ్రీమాన్స్ అని అలవాటు. శ్రీమాన్స్ అని కెరియర్ స్టార్ట్ అయిందే సోలో నుంచి. హీ కెన్ హ్యాండిల్ ఇట్. అండ్ యాక్చువల్లీ ఇది బ్యాగ్, దీంట్లో బట్టలు ఉన్నాయి, ఒక 5 పేర్స్ ఉన్నాయి. అండ్ ఇది ట్యాంక్ బ్యాగ్. నా ఫస్ట్ టైం లైఫ్లో ట్యాంక్ బ్యాగ్ ఇంత ఫుల్ ఉంది. అండ్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 5:58. 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ హ్యాపెన్స్, బ్యాగ్ కట్టడానికి లేట్ అయింది. అండ్ దిస్ ఈస్ ద ఎయిర్ సీట్. అప్పుడెప్పుడో ఉన్న లదాఖ్ పోయినప్పుడు యూజ్ చేసిన, మళ్ళీ ఇప్పుడు యూజ్ చేస్తున్నా. సో నా గ్లౌజెస్ లోపల ఉన్నాయి, రైడింగ్ గ్లౌజెస్ అండ్ వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్. ఐ మీన్ చలి పెట్టకుండా ఇంకో గ్లౌజెస్ ఉన్నాయి, లదాఖ్లో తీసుకున్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇంకొంత తినడానికి స్టఫ్ ఉన్నాయి. అండ్ ఓకే, లెట్స్ గెట్ థ్యాంక్ఫుల్ అండ్ స్టార్ట్. ఆల్ రైట్. సో చాలా అంటే చాలా టైం వేస్ట్ అయింది. ఓ మై గాడ్, 22 minutes ఆల్మోస్ట్. అండ్ బి అంటే బంక్ షుడ్ బి 0. 4,000 వచ్చేసి మన కిలోమీటర్స్ అండ్ 36 ఇంటి దగ్గర నుంచి. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ డైరెక్ట్లీ టు కర్నూల్, నో డౌట్. తీసుకుంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, 206 kilometers. సో డైరెక్ట్లీ ఆఫ్ టు కర్నూల్. ఫస్ట్ ఐ డిసైడెడ్ ఏంటంటే కర్నూలుకి వెళ్ళే బ్రేక్ఫాస్ట్ ఇస్తామని చెప్పి. సో శంషాబాద్ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే కర్నూల్, బెంగళూరు రోడ్. మనం అయితే సీదా కర్నూల్. కర్నూల్ ఇస్ ఆల్మోస్ట్ 180 or 190, తెలీదు, మేబీ 180 ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇందాక మ్యాప్స్ పెట్టుకుంటే 200 చూపించింది. ఆల్మోస్ట్ నేను 20 kilometers వచ్చేసాను. సో 180 ఉంటుంది. ఐ విల్ బీ రీచింగ్ కర్నూల్ బై 9 o'clock షార్ప్, 9 or 9:30. కర్నూల్ స్ట్రైట్. షాద్నగర్ రోడ్ క్రేజీ ఉంటుంది, బెంగళూరు హైవే. ఆల్మోస్ట్ నేను 3-4 times ఈ హైవే టచ్ చేశాను. హార్నెట్ పైన, ఇంటర్సెప్టర్ పైన అయితే ఇది ఫస్ట్ టైం. హార్నెట్ పైన అయితే 4 times అయిపోయింది. బెంగళూరు 2 times, కన్యాకుమారి ఒకసారి. సో ఆల్మోస్ట్ 4 times అయిపోయింది నాకు ఈ హైవే పైన. నాకు ఈ రోడ్స్ గురించి తెలుసు, అమేజింగ్ రోడ్స్. అండ్ నేను ఈజీగా ఇప్పుడు టైం ఎంత అవుతున్నాయి, 6:40. ఓకే, నేను ఈజీగా 9 కల్లా కర్నూలులో ఉంటాను అనుకుంటున్నా. మేబీ 100-110 మెయింటైన్ చేసినా కూడా ఐ విల్ బి రీచింగ్ కర్నూలు బై 9:30. నో ప్రాబ్లం. బ్రేక్ఫాస్ట్ మనం కర్నూలులోనే చేసుకుందాం. బట్ లిటిల్ బిట్ కేర్ఫుల్ ఫ్రమ్ దీస్ లారీస్. పెద్ద ఉంటాయి వాళ్ళు, మనకి ఒక సైడ్కి నోకేస్తారు అనమాట. ఐఎమ్ నాట్ వేరింగ్ గ్లౌజెస్ ఎందుకంటే వెదర్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. ఆల్మోస్ట్ 23 degrees Celsius. 23 అంటే పర్లేదు, హ్యాండిల్ చేసుకోవచ్చు.
ఇన్ కేస్ వర్షం పడితే నా బ్యాగ్ అయితే ఆల్రెడీ వాటర్ ప్రూఫ్ చేసేసాను. జాకెట్, రెయిన్ ప్యాంట్ వచ్చేసి ట్యాంక్ బ్యాగ్లో ఉన్నాయి, అండ్ ట్యాంక్ బ్యాగ్ కవర్ కూడా ట్యాంక్ బ్యాగ్లోనే ఉంది. ఒకసారి వేసేసి అన్నీ వాటర్ ప్రూఫ్ అయిపోతే మనం వాటర్లో కూడా కొట్టొచ్చు బండిని. టెన్షన్ నీ అనుకో, రైట్? సో బోరింగ్ హైవే మ్యాన్, టు బి ఫ్రాంక్. స్ట్రైట్ ఇలానే ఉంటుంది, కొంచెం ముందు వెళ్ళినాక కొంచెం పెద్దగా అయ్యి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో చలో, డైరెక్ట్లీ ఐల్ మీట్ యూ ఆన్ కర్నూల్ బ్రేక్ఫాస్ట్ 9:30 లోపు. అండ్ తిరుపతి ఇస్ ఆల్మోస్ట్ 570 kilometers ఫ్రమ్ మై హోమ్. చలి సావ కొడుతుంది భయ్యా, ఇందాక చెప్పా కానీ వర్కౌట్ కాలేదు. అది ఇది కనిపిస్తుందా? ఇది మొత్తం ఫాగ్ ఏదంటే అర్థం చేసుకోండి, అంత చలి సావ కొడుతుంది. సో ఈ గ్లౌజెస్ వేసుకొని నేను ఐ హ్యావ్ వన్ మోర్ గ్లౌజెస్, ఐఎమ్ గోయింగ్ టు వేర్ దీస్, ఎందుకంటే ఇవి నన్ను ఇరిటేట్ చేస్తాయి. ఐ డోంట్ లైక్ దీస్ గ్లౌజెస్. యాక్చువల్లీ గోప్రో బ్యాటరీ కూడా అయిపోయింది, ఇంకో ఛార్జింగ్ కూడా పెట్టినా. యా ఏమో అనుకున్నా 23, 22 అనుకున్నా, కానీ ఇచ్చేస్తుంది చలి ఖర్చులకి. ఈ ట్రిప్ అంతా నేను నా కెమెరాతోనే మాట్లాడాలి ఇంకా, బికాజ్ ఐఎమ్ సోలో, నో కంపెనీ ఫర్ మీ, నో ప్రాబ్లం, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఏదంటే పోవట్లేదు, చాలా రోజులు అనేవి వేసుకోక, అందుకని కొంచెం మొండికేస్తున్నాయి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నేను డైరెక్ట్ దీన్ని ఇక్కడ టైట్ చేసుకోవచ్చు. ఓ సారీ, ఓకే, యా యా పర్ఫెక్ట్. ఫీల్ బెటర్, చాలా బాగుంది, అమేజింగ్. సింగ్ యా, అసలు చలి పెట్టట్లేదు ఈ గ్లౌజెస్ తోటి. దట్స్ ప్రెటీ గుడ్. సరే అయితే పక్కా ఫర్ షూర్ I'll see you on Kurnool Highway, 186 kilometers, and the time is almost 6:45. So this is going to be our first toll and VIP entry. తెలిసిందే కదా. సో క్విక్ అప్డేట్, యాక్చువల్లీ నెక్స్ట్ లెవెల్, సారీ మన భాషలో చెప్పాలంటే వేరే లెవెల్గా నిద్ర వస్తుంది అన్నయ్య. అమ్మా, ఆల్మోస్ట్ 78 kilometers వచ్చాను, అండ్ నిద్ర మాత్రం నెక్స్ట్ లెవెల్, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే నా ఏసీ సౌండ్ తక్కువైపోయింది, ప్రాబ్లం ఏంటో తెలీదు. అండ్ ఈ హైవేస్లో అన్నీ ఇలాంటి వెహికల్స్ వెళ్తున్నాయి, వాట్ వి కాల్ తుఫాన్ వెహికల్స్. దీంట్లో ఉన్న జనాలందరూ పడుకొని ఉన్నారు, మంచి డీప్ స్లీప్లో ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు వస్తుంది, ఓ మై గాడ్, స్ట్రాంగ్ ఒక టీ తాగి ఐ నీడ్ టు స్టార్ట్ అగైన్. సీరియస్గా చెప్తున్నా, అసలు నెక్స్ట్ లెవెల్ నిద్ర. అయినా నేను నైట్ పడుకుంది 12కి. కాకా ఎగ్ చాయ్ స్ట్రాంగ్ బనావునా? యాక్చువల్లీ నాకు టీ తాగే అలవాటు లేదు, బట్ సమ్ టైమ్స్ వెన్ ఎవర్ ఐ ఫీల్ స్లీపీ అయినా అట్లా. అండ్ ద టైమ్ ఈస్ ఆల్మోస్ట్ 7:25, ఇంకా 120 kilometers టు గో. టీ తాగేసి స్టార్ట్ అయిపోతా. నా వాయిస్లోనే మీకు అర్థమైపోతున్నట్టు స్లీపీ ఉందని. ఎవరో రోడ్డు మీద ఆపన్నాను, నో ఐడియా అబౌట్ ఇట్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. కూల్ యా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎక్కడి నుంచి? మహబూబ్నగర్ ఇది? ఓకే. లేదు చూస్తా, అట్లేం లేదు, బ్రేక్ తీసుకున్నప్పుడు చూస్తా. అందుకనే కర్నూలులో కలుస్తా అని చెప్పారు, అందుకనే కర్నూలు పెడుతున్నా 122 అట్లా అని చెప్పి. కూల్. నాకేం మెసేజ్ చేయలేవు కదా నువ్వు? అరే చూస్తా, అట్లేం ఉండదు, నో ప్రాబ్లం. యా ఫైన్. హెల్మెట్ లేదా? హైవే ఎక్కితే హెల్మెట్ వేసుకోవాలి కంపల్సరీ. యా, ఏం పేరు? ప్రణయ్ కుమార్. ఓకే, నాకు ఒకసారి ఇన్స్టాలో డిఎం చేయి. యా ఫైన్ దెన్. యా థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. యా, మళ్ళీ మీట్ అవుదాం. యా బాయ్. ఏదో వచ్చాడు రోడ్డు మీద ఆపాడు, లైక్ ఏదో హెల్ప్ కావాలనుకున్నా, బట్ బ్రో యాక్చువల్లీ 1 hour నుంచి వెయిటింగ్ అనగానే నేను షాక్ అయిపోయా. మచ్ లవ్, నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ. టోల్ నెంబర్ 2, టోల్ నెంబర్ 3 అండ్ వీఆర్ ఇన్ కర్నూల్. టైం వచ్చేసి 9:06. వావ్, కర్నూలు ఎంటర్ అయిపోయాను. ఇదే కర్నూలు.
9:06 అంటే ఆల్మోస్ట్ 9 అంటే ఆల్మోస్ట్ నేను స్టార్ట్ అయింది 6:30కి అక్కడ ఫ్యూల్ అప్ చేసుకోనికి. సో 6:30 to 7:30, 6:30 to 7:30, 7:30 to 8:30, 8:30 to 9, అంటే 2.5 hours. 2.5 hoursలో I have done 203 kilometers. Wow, that's pretty good. Far so good. Actually కర్నూలు నుంచి మెసేజెస్ వస్తున్నాయి, బ్రో ఇక్కడ ఉన్నా అని. మేబీ ఒక 2-3 మీట్ అవుతారేమో. ఆఫ్టర్ దట్ కర్నూలులో బ్రేక్ఫాస్ట్ చేసి ఐ నీడ్ టు స్టార్ట్ అగైన్. మళ్ళీ కడపలో అప్డేట్. యా, కర్నూలు 6 kilometers టు గో. సో యాక్చువల్లీ మనం కొట్టుడికి తిరుపతి ఇంకా 346 kilometers అండ్ రీచ్ టైం వచ్చేసి 3:17 లోపల వెళ్ళిపోతా అంట. కానీ యాక్చువల్లీ లంచ్కి ఒక 1 hour, బ్రేక్ఫాస్ట్కి ఒక 1 hour తీసేస్తే ఐ విల్ బి రీచింగ్ తిరుపతి బై 5 or 6. బట్ ఇదైతే అమేజింగ్, అసలు 3 లోపల తిరుపతి ఉంటా అంట. వావ్. అండ్ అగైన్ వీ హ్యావ్ 1 more స్టాప్ మళ్ళీ ఆపర్ మధ్యలో. ఐ థింక్ మళ్ళీ సబ్స్క్రైబర్సే. 3:44 to go తిరుపతి, 3కి రీచ్ అవుతా. దట్స్ ప్రెటీ గుడ్. హాయ్ కూల్. హాయ్, మీరేనా మెసేజ్ చేస్తుంది? నువ్వేనా మెసేజ్ చేస్తుంది? ఓ కూల్. హాయ్, ఏం పేరు? అక్షయ్. ఓకే. హాయ్, నీ పేరు? లక్ష్మీకాంత్. నీ పేరు? వెంకీ. ఓ కూల్. బ్రేక్ఫాస్ట్ చేద్దామా? మస్తు ఆకలి అవుతుంది నాకు. యా చలో. గాయస్, హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. మీరు హైవే ఎక్కితే హెల్మెట్ వేసుకొని రావాలి. మంచి బండ్లు ఉన్నాయి మీ దగ్గర, హిమాలయన్, డ్యూక్. ట్యాంక్ బ్యాగ్ పెట్టుకోండి మనోడు, కానీ హెల్మెట్ పెట్టుకోలేడు. లోకల్ అని పెట్టుకోలేడు అనుకుంటా మేబీ. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఆన్ హ్యాంగ్ అవుట్. కూల్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ట్యాంక్ బ్యాగ్ ఉంచొచ్చా? 20 minutes later. సో హెల్మెట్ పెట్టుకోండి. మరి ట్యాంక్ బ్యాగ్స్ మెయింటైన్ చేస్తారంటే హెల్మెట్ మినిమం మెయింటైన్ చేయాలి మీరు. చలో, థ్యాంక్స్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. యా, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఐఎమ్ సో హ్యాపీ, టు బీ ఫ్రాంక్, ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి బాస్, ఒక్కొక్క ఊర్లో మనకు ఉన్నారంటే ఏంది అసలు. 3 months అనే వాట్ ఇస్ దిస్ మ్యాన్. ఓకే, అండ్ మచ్ మోర్ టు గో. ఇంకా ఇలాంటి లవ్ చాలా రావాలని ఆశిస్తున్నాను. యా, అండ్ చలో తిరుపతి 350 kilometers అండ్ టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 10:00. కడప తిరుపతి 331 kilometers అండ్ వీ నీడ్ టు టేక్ లెఫ్ట్. స్ట్రైట్ వెళ్తే బెంగళూరు వెళ్తాము అండ్ లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి, కడప వెళ్తాం. సో దిస్ ఇస్ ద బెంగళూరు రోడ్, ఇది తిరుపతి రోడ్. పాండిచ్చేరి రోడ్ కూడా మేము లాస్ట్ టైం 2 years కింద వెళ్ళినప్పుడు కార్లో ఇదే రూట్, పాండిచ్చేరిది. అరే ఈ రోడ్ అయితే క్రేజీ ఉంటుంది, నాకు తెలుసు, చూసాను నేను. అమేజింగ్, అసలు ఎట్లుంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ముందుకు వెళ్ళినాక చూపిస్తాను మీకు. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. ఏకదమ్ ఉంది రోడ్, బిందాస్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ద 3 of them అండ్ 1 more. అక్కడ మనం కలిసి 4 మొత్తం ఈ రోజుకి. ఐఎమ్ సో హ్యాపీ. చలో, ఐ డైరెక్ట్లీ మీట్ ఆన్ కడప. మధ్యలో ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తా. అండ్ అంతే, ఇంకా మీరు రోడ్స్ ఏం చూస్తారు లేరు. నేనన్నా కొంచెం పాటలు పెట్టుకొని ఆరామ్సే ఎంజాయ్ చేస్తాను నేచర్ని. I want to take a snap over here, man. This is amazing. Toll number 4. కార్డ్ ఉంది కదా? ఫోన్పే కూడా ఉందా? థ్యాంక్ఫుల్. నువ్వు పెట్రోల్ కొట్టా ట్యాంక్ఫుల్. క్యాష్ కూడా ఉన్నాయి, కొట్టు. 230 kilometersకే ఆగిపోయింది ఇది. ఎంత ఉంది ప్రైస్? 108. ఆస్తులు అమ్ముకోవాలి. కొట్టు మెల్లగా.
చాలు చాలు తిరమ్మ కూర్చున్న కొద్ది పడుతూనే ఉండేది. కన్నా ఇట్లుందా అంటే తిరుమల ఇంకా క్రేజీ ఉంటుంది అనుకుంటా. నల్లమల్ల ఫారెస్ట్ నల్లమల్ల అనుకుంటున్నా, శేషాద్రి అడవిలు ఎస్, ఈస్టర్న్ ఘాట్స్. ఇవే ఇంత క్రేజీ ఇంత గ్రీనరీ అంటే ఈస్టర్న్ ఘాట్స్ నెక్స్ట్ లెవెల్ ఫర్ ష్యూర్. పక్కా వర్షాలు పడ్డాయి కాబట్టి పచ్చదనం చాలా బాగుంది. హూ ఈస్ గోయింగ్ టు మిస్ దీస్ టైప్స్ ఆఫ్ గ్రీనరీ, దీస్ టైప్స్ ఆఫ్ నేచర్? అసలు ఓడొద్దనుకుంటాడు చూడండి. అరే 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 వాయ్ సాబ్ క్యా బతావు, ఏం చెప్పాలి అసలు నేను. హోలీ షర్ట్ అయ్యా మనోడు ఎక్కిచ్చేసిండా. ఓకే, ఆల్ సేఫ్, నో ప్రాబ్లం, అందరూ నార్మల్గా ఉన్నారు, నో ప్రాబ్లం, నో వరీస్ అబౌట్ ఇట్. యా దే ఆర్ గుడ్. జస్ట్ పైకి ఎక్కించిండు అంతే. ఐ థింక్ ఐ నీడ్ టు క్లారిఫై వన్స్, ఎందుకంటే అది తిరుపతి కడప రోడ్, ఇదేమో నంద్యాల రోడ్. కానీ అక్కడ పోలీస్ ఇక్కడ పొమ్మన్నది. అది అక్కడనే డైవర్షన్ అవుతుంది కదా, క్లోజ్ ఉంది అది. బాగుంటుందా రోడ్? ఓకే అచ్చా ఓకే రైట్, థ్యాంక్స్ అన్న. ఏంటి అడ్రస్ అడ్రస్ ఇంతమంది వచ్చారు. కెమెరా చూసా, నన్ను చూసా. కొబ్బరి బొండ లేదు వచ్చి, నాకు కొబ్బరి బొండ కావాలి. యాక్చువల్లీ దిస్ ఇస్ ద హైవే, మనం కనెక్ట్ కావాల్సిందే. బట్ అక్కడ డైవర్షన్ పెట్టారు కాబట్టి ఊరంతా తిప్పుకొని, ఐ మీన్ ఊర్లో నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అవుతున్నాం. ఇది యాక్చువల్లీ రోడ్, స్ట్రైట్ రోడ్. ఇది కూడా అంతే, ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందేమో. కానీ ఇందాక నేను వచ్చిన రూట్ 11, ఆల్మోస్ట్ డబల్. ఇంకా ఊరు నుంచి ట్రాఫిక్. ఇది యాక్చువల్లీ రోడ్. సో మళ్ళీ మనం తిరుపతి హైవేకి కనెక్ట్ అయిపోయాం. అరే నాట్ ఈవెన్ సింగిల్ బోనా నిజంగా అప్పటి నుంచి ఇప్పటికీ 10 సార్లు చెప్పినా అనుకుంటా, అయినా దొరకట్లేవు అవి. వెయిట్ चिचा क्या हुआ पंचर हुआ? अच्छा ठीक, वो पेट्रोल खत्म हो गया सोचा। ठीक है, जा सकते? धक्का मारो। हाँ वही, सामने तक बैठो, पूरा सामने तक बैठो, पूरा सामने बैठो। हाँ बराबर। नहीं होता, वो फिसल जा रहा। हाँ रख गया पूरा। ठीक है नहीं धूप में जा रहे हैं ना इसलिए। हल्लो बैठ के जाओ। ठीक है जा दो। ఓకే పాపం పంక్చర్ అయింది. నాకు డక్కా కొట్టడానికి కూడా రాదు, యాక్చువల్లీ హెల్ప్ చేయడానికి కూడా రాదు. బట్ హెల్ప్లెస్ అన్నమాట ఇప్పుడు నేను బేసిక్గా చెప్పాలంటే. యా మనకి కొబ్బరి నీళ్ళు దొరికేటట్టు లేవు, కానీ ఈ కొబ్బరి నీళ్ళు దొరికాయి ఏం కావు. I'll take a water bottle, I'll have some water, I'll just chill for 5 minutes and again I'll start. Holy shit, Thunderbird. The time is almost 11:33. Okay, 10 minutes lap is na. That's cool. And almost కడప వచ్చేసి 24 కిలోమీటర్స్ అనుకుంటా, 24 or 30. అండ్ ద టైమ్ ఈస్ ఆల్మోస్ట్ 12:27. ఇంకా 200 కిలోమీటర్స్ టు గో తిరుపతి. హియర్ ఇట్ ఈస్. కడప 60. అయ్యో తిరుపతి ఇది. ఓకే కడప 60, కడప నుంచి ఇంకా 120 తిరుమల. సో ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ ఇప్పుడు నేనున్న ప్లేస్లో. అండ్ టైమ్ ఇస్ 12:40. నాకు తెలిసి ఒక 3 కల్లా తిరుపతిలో ఉంటా, హార్డ్లీ ఇంకొక బ్రేక్ వేసుకున్నా కూడా. టోల్ నంబర్ 5 హైదరాబాద్ నుంచి ఇప్పటిదాకా. ఐ గాట్ 5 టోల్స్. రాయలసీమ సంథింగ్ ఏదో ఉందో చూడలేదు.
410 kilometers-లో we got 5 tolls. తిరుపతి 142. We need to take right. Sorry, left. రైట్కి లెఫ్ట్కి మర్చిపోతున్నా. థ్యాంక్ఫుల్. గుడ్. A quick update. Actually మనం ఆల్మోస్ట్ తిరుమల 133 kilometers అండ్ సింగిల్ వే అయిపోయింది. అంటే ఇటు నుంచి పోవడం ఇటు నుంచి రావడం. సో 4 lane హైవే అయిపోయింది. మనం కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే కాకలు పైకి వస్తారు బస్సు లారీలు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద చెక్ పాయింట్. చూడవచ్చు ఎంత డేంజర్గా వస్తుండే లారీ కాకా. సో వీ నీడ్ టు బి లిటిల్ బిట్ కేర్ఫుల్ while riding this guard sections, and these are not new for me. Forest check point, Andhra Pradesh Forest Department. Actually అప్డేట్ ఏంటంటే రూమ్ కింద ఉందా పైన ఉందా తెలీదు. అడి వాళ్ళ ఫ్రెండ్ అని బుక్ చేశాడు దర్శనం రూము. సో అక్కడికి వెళ్ళాక ఒకసారి అంకల్కి కాల్ చేస్తే హెల్ ఇన్ఫార్మ్ మీ ఎవ్రీథింగ్. అందుకనే నేను అప్పటి నుంచి మీకు ఏం చెప్పట్లేదు రూమ్ గురించి, దర్శనం గురించి. సో వన్స్ ఐ రీచ్ ఓవర్ దేర్ ఐ విల్ కన్ఫర్మ్ అసలు ఏంటో కిందన పైన రూమ్ అని చెప్పి. నన్ను అయితే పైకి రమ్మన్నాడు. పైకి వెళ్ళాలంటే 160 kilometers, కింద ఉండాలంటే 140 kilometers. అలా ఐ మీన్ అంతే 140 అది 30 ఉంటుంది అనుకుంటా, 70 అనుకోండి, ఇక 170 kilometers. చలో అడవి స్టార్ట్ అయిపోయింది. అండ్ లంచ్ చేయలే, ఇంకా నేను లంచ్ చేయాలి. కూర్చోపోయినాక చేస్తా. ప్రస్తుతానికి అయితే ఆకలేదు. ఓరియో బిస్కెట్స్ తిన్నా అండ్ దట్స్ గుడ్ ఫర్ ద స్టమక్ ఇప్పుడైతే. ఓకే, ఐ నీడ్ టు మెయింటైన్ 100 ఓన్లీ, 80-100, ఎందుకంటే సింగిల్ లైన్ వే కదా, కష్టం ఓవర్టేక్ చేసి వెళ్ళడం. ఇందాక చేసుకుంది థర్డ్ థ్యాంక్ఫుల్. ఫస్ట్ ఇంటి దగ్గర, తర్వాత మధ్యలో ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి. 3 థ్యాంక్ఫుల్ అనే ఆల్మోస్ట్ జస్ట్ ఫర్ 429 kilometers-కి 3 థ్యాంక్ఫుల్ తాగేసింది ఇది. యా, సో దీస్ ఆర్ ద ఈస్టర్న్ ఘాట్స్. శేషాచలం అడవిలో. సారీ, నాకు ప్రొనౌన్సియేషన్ రాదు, మిస్టేక్ ఉంటే సారీ. ఈస్టర్న్ ఘాట్స్ అని తెలుసు కానీ శేషాద్రి అడవిలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్ శ్రీమన్, ఎస్. సో దీస్ ఆర్ ద శేషాద్రి అడవిలో. ఏం అలసిపోలే నా, లైక్ ఐమ్ ఓకే, బేసిక్ ఐమ్ ఓకే. మరి అంత అలసట కూడా ఏం రాలేదు. ఓ డూడ్, ఏంది ఇండికేటర్ లేదు, బొంగు లేదు, 1000 లైట్స్ లేవు, ఏం లేవు, ఆపి పడేసాడు. స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి బతికిపోయారు, స్లో అయ్యారు, లేకపోతే అంతే కదా. నాకు తెలిసి లాగ్ ఎంత పెద్దగా అవుతుందో నాకు ఐడియా లేదు, కానీ అబ్బా బాబా పొద్దున్న నుంచి వేస్తూ ఉన్నా ఆఫ్ చేస్తూ ఉన్నా 6 times GoPro బ్యాటరీస్ చేంజ్ చేశాను నేను. 2 ఉన్నాయి కానీ ఒకటి ఛార్జ్ పెట్టాను, ఒకటి చేంజ్ చేస్తూ ఒకటి వేసుకున్నాను, ఒకటి ఛార్జ్ పెట్టినా ఒకటి వేసుకున్నాను, అట్లా 6 times అయ్యింది ఇప్పటికి. సింగిల్ అని అయిపోయింది, పెద్ద బాధ. ఇట్లా చూసి వస్తుందని చెప్తే ఇట్లా దాక్కోవాలి. వస్తాక డ్రాప్ ద గేర్ అండ్ పోయి డేట్స్ ఉన్నాయంట. ఓకే, ఇప్పుడు కనిపించలేదు, నైట్ కనిపిస్తాయి. దాదా వచ్చా పైకి వచ్చాయి. వాళ్ళదే తప్పు కావట్లేదు. ఈవెన్ దే నీడ్ టు ఓవర్టేక్. నువ్వు వద్దు ప్లీజ్, నువ్వు వద్దు. నిన్ను చూస్తేనే భయం అవుతుంది నాకు. A quick update, time is 3:50 and I'm almost in Tirupati. ఇంకొక ½ hour రూట్ అంతే. సో క్విక్ అప్డేట్ ఏంటంటే, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ ఆయన ఏమన్నారంటే, నీకు రూమ్ ఇస్తా బట్ యూ నీడ్ టు స్టే అప్. కింద అయితే రూమ్ దొరకదు నీకు, ఐ మీన్ నేనైతే ఇవ్వను నీకు, కింద పైన ఇస్తాను అన్నాడు. బట్ నేనేమన్నాను అంటే, నాకు యాక్చువల్లీ ఈరోజు సండే, మండే కాకుండా ట్యూస్డే ఉంది దర్శనము. సో నేనేమన్నానంటే, అంకుల్ ఐఎమ్ గోయింగ్ టు స్టే డౌన్, రేపు డైరెక్ట్ వస్తాను మీకు, మధ్యాహ్నం అన్న సాయంత్రం అని వస్తాను. సో ఎల్లుండి మనం మార్నింగ్ దర్శనం ఉంది కదా చేసేసుకోని అని చెప్పా. సో అంకుల్ ఏమన్నానంటే, సరే కిందనే రూమ్ తీసుకొని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి చూడు అని చెప్పారు. ఇప్పుడు నేను డైరెక్ట్ పోయి కింద రూమ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కింద రూమ్ తీసుకున్నాక ఈరోజు పడుకొని రేపు ప్లాన్ రేపు చెప్తా. సో ఆల్మోస్ట్ ఐ మీన్ తిరుపతి ఇంకా నాట్ బ్యాడ్ మ్యాన్. పొద్దున 6:30కి స్టార్ట్ అయ్యా. సో ఫ్యూల్ అదంతా చూసుకుంటే 7కి స్టార్ట్ అయినా, 7 to 3:30, ఐ మీన్ ఆల్మోస్ట్ 4, 7 to 4 ఐ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 560 kilometers. 560 kilometers.
అండ్ దట్స్ ప్రిటీ గుడ్. మీటప్స్, లంచ్ కాలేదు నాది, ఓకే, కానీ బ్రేక్ తీసుకున్నాను. యా షర్ట్ యాక్సిడెంట్ అయిందా ఇక్కడ? ఓహోహో, ఓ షర్ట్, చాలా డేంజర్గా అయింది యాక్సిడెంట్. బ్రీజా. యాక్చువల్లీ నాకు ఇందాక కాల్ వచ్చింది అండ్ దెర్ ఈస్ వన్ మోర్ సబ్స్క్రైబర్ ఇన్ తిరుపతి కాల్ చేసి, బ్రో ఎంట్రన్స్లో వెయిట్ చేస్తున్నాము, వి వాంట్ టు మీట్ యూ అని చెప్పాడు. అవి ఇన్స్టాలో టెక్స్ట్ చేసి తర్వాత నెంబర్ ఇచ్చినుండే. సో అతన్ని మీట్ అయిపోయి వి నీడ్ టు బుక్ ఏ రూమ్. పోలీస్ షర్ట్ సడన్గా ఏదో జాకెట్ లోపలికి వెళ్ళి గడిచింది. చాలా పెయిన్ఫుల్ ఉంది అది. బ్లడ్ కూడా వచ్చింది. అసలు ఏంది అది? రాగానే జాకెట్ ఇప్పేసినా కానీ లేదు. ఇట్స్ పెయినింగ్. రెండు ఉన్నాయి, ఐ థింక్ ఖందరీగా అనుకుంటా. జబర్దస్త్ గడిచింది అసలు. ఇట్లా ఒక 70-80 ఉన్న జాకెట్ లోపలికి వచ్చేసింది అది. ఈ చేతిలో నుంచి వచ్చేసింది లోపలికి. సో యాక్చువల్లీ ఏమైందంటే ఈ జాకెట్ ఉంది కదా, ఇది పెట్టుకోలే నేను. సో ఇట్లా లూజ్ ఉంది, ఈ గ్యాప్ కనిపిస్తున్నా, ఈ గ్యాప్ లూజ్ ఉంది. సో 80-90లో ఇట్లా పోతున్నా, ఈ గ్యాప్ ఉంది కదా ఇప్పుడు 80-90లో పోతున్నా. అది యాక్చువల్లీ ఇటు పోతుందా లేకపోతే బయట ఆపోజిట్ వస్తుందా తెలీదు. ఆల్మోస్ట్ ఇట్లా వెళ్ళినా అది తగిలి ఈ జాకెట్ లోపలికి వెళ్ళిపోయి కరిసేసింది. అప్పుడే ఇట్లా కుట్టేసింది, కుచ్చి పడేయంగానే బ్లడ్గా ఆరింది. అది ఇంకా పెయిన్ అవుతుంది, కానీ అది దొరకలేదు. మొత్తం జాకెట్ దొరికినా అని దొరకలేదు. జస్ట్ ఇట్లా 80 స్పీడ్లో ఇట్లా వెళ్ళిపోయిన లోపలికి వెళ్ళిపోయి కుచ్చేసింది అప్పుడే. అది మేబీ కందరీగా అనుకుంటా, బట్ బ్లాక్ ఉండే. చెప్పాను కదా తిరుపతి సబ్స్క్రైబర్ ఈజ్ లైక్ అరౌండ్ ఇక్కడెక్కడ ఉన్నాడంట. ఓ కూల్. హాయ్ బ్రో. హాయ్. ఓకే, ఎప్పుడు వచ్చారు? అచ్చా, అటు ఉన్నారా? ఇటా తిరుపతి? మళ్ళీ ఇది అట్లా కూడా వెళ్ళొచ్చు బ్రో, కానీ తుమ్మలగుంట అంటే మనకి కొంచెం దూరం అయిపోతుంది బ్రో. మీరు బుక్ చేసుకున్నారా? లేదు, ఇప్పుడే తాగాను. మళ్ళీ ఇవన్నీ తీయాలి ఇప్పుడు వాటర్ తాగాలంటే. మ్యాన్, దీస్ ఆర్ కిడ్స్, లైక్ చాలా చిన్నపిల్లలు, మేబీ ఇంటర్ అనుకుంటా. నన్ను కలిసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ హెల్మెట్ లేకుండా తిరుగుతుండు. 6 hours later. So the time is almost 9:14. సో యాక్చువల్లీ ఏమైందంటే రూమ్ తీసుకునే ముందు ఒక పెద్ద సినిమా అయిందనమాట. ఏం లేదు, సింపుల్గా నా గోప్రో బ్యాటరీ ఒకటి మిస్ అయిపోయింది, అంటే బ్యాగ్లో పడిపోయింది, ట్యాంక్ బ్యాగ్లో. ఇంకొక బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. సో ఐ కాంట్ లాగ్. అసలు ఎట్లా అంటే రూమ్ కూడా చూపించలే మీకు. సో దిస్ ఇస్ ద రూమ్. This is washing area. Actually, the back cover washes better, and this is the washroom. Pretty good. Okay. And I got this room for $1,400 per night, and 24 hours income. ఇస్కాన్ టెంపుల్ ఒకటి కవర్ చేసేసాము ఈరోజు నైట్కి. అండ్ వీ హ్యావ్ అనదర్ ప్లాన్ ఫర్ టుమారో. సో ఐ వాంట్ టు ఎండ్ దిస్ వ్లాగ్ ఓవర్ హియర్. కడుపు వచ్చేస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇప్పుడు పడుకొని పొద్దున్న లేచి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, లిటిల్ బిట్ ట్రిప్ కవర్ చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ ఇట్. సో దిస్ ఇస్ ద డే 1. అట్లా ట్రావెల్ అయిపోయిందన్నమాట. సో ఆల్మోస్ట్ 3:30 లోపల నేను తిరుపతిలో ఉన్నాను. అండ్ యా, మధ్యలో అవి ఇవి అయినాయి కాబట్టి కొంచెం లేట్ అయింది. ఆ గోప్రో బ్యాటరీ దొరకలేదు కాబట్టి ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఇప్పుడు దొరికింది, ఛార్జ్ పెట్టేసాను, అవుతుంది. అండ్ ఏసీ కూడా ఛార్జింగ్ అవుతుంది. అండ్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. ఐ మీన్ రేపు డే 2. ఈ లాగ్ పెట్టిన 2 days తర్వాత నేను ఇంకో లాగ్ పెట్టేస్తాను. Yeah, so that's all for it. If you like this video, like karna, and you can even share with your friends. That's all for it. See you on another vlog. Bye bye. Good night.